డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది అస్సలు ఊహించని షాక్. రాజాసాబ్ నుంచి వచ్చిన నాచే నాచే సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కానీ అది హిట్ అయినందుకు కాదు, ఒక ఇంటర్నేషనల్ కాపీ వివాదంలో చిక్కుకున్నందుకు. అవును, మీరు విన్నది నిజమే. ఈ పాట ట్యూన్ నాదే అంటూ స్వీడన్కు చెందిన ఒక ఫేమస్ డీజే ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే, స్వీడన్కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్ రీసెంట్గా ఒక వీడియో వదిలారు. అది చూసి టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మన మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నాచే నాచే సాంగ్ కోసం వాడిన బీట్ తను 2024లో కంపోజ్ చేసిన సాంగ్ నుంచి కాపీ కొట్టారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ చిన్న గొడవ కాదు బాబోయ్. ఆ డీజే ఏకంగా చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోండి. కానీ ఈ గొడవలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ డీజే విడోజీన్కి ప్రభాస్ అంటే మాత్రం చాలా రెస్పెక్ట్ ఉంది. ప్రభాస్ ఒక గొప్ప నటుడు, ఇందులో ఆయన తప్పేమీ లేదు అంటూనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్పై మాత్రం ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తన ఒరిజినల్ సాంగ్ ప్లే చేస్తూ థమన్ సాంగ్తో కంపేర్ చేస్తూ మరీ సాక్ష్యాలు బయటపెట్టారు. ఇది చూసిన నెటిజన్లు ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక పక్క ప్రభాస్ సినిమా కావడంతో హైప్ మామూలుగా లేదు. మరోపక్క ఇలాంటి ఇంటర్నేషనల్ కాపీ ఆరోపణలు రావడం మేకర్స్ను కలవరపెడుతోంది. మరి దీనిపై థమన్ ఎలా రియాక్ట్ అవుతారు? ఇది కేవలం ఇన్స్పిరేషనా లేక నిజంగానే కాపీనా? థమన్ నుంచి ఎలాంటి కౌంటర్ రాబోతోంది అనేది ఇప్పుడు టాలీవుడ్లో $1 మిలియన్ ప్రశ్న. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఆ డీజే చూపిస్తున్న సాక్ష్యాలలో నిజముందంటారా, లేక మనవాళ్లు కావాలనే టార్గెట్ అవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్.